చికెన్ హలీం అంటారు, చికెన్ హరీస్ అంట. ఎంత గురు హైట్ నువ్వు? 6'4". నువ్వు నీ కాలు చెప్పుల సైజ్ ఎంత? ఇదివరకు దేవుడు అంట పాదాలు. ఫర్ ది ఫస్ట్ టైం మటన్ కన్నా చికెన్ హలీం బాగా నచ్చింది. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం మా భీమవరంలో ఉన్నాం. చాలా రోజులైంది భీమవరంలో వీడియో తీసి. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మా భీమవరంలో ఈ సంవత్సరం హలీములు చాలా పెట్టారు. రెండు పాయింట్లు ఎక్కువ పెట్టారు అనమాట. ఒకటి పెద్ద మసీద్ దగ్గర, ఇంకోటి పద్మాలయ థియేటర్ దగ్గర అనమాట. ఇక్కడ నాకు ఒక 3-4 కనిపించినాయి. ఇక్కడ మొత్తం 3 వాటిల్లో ట్రై చేద్దాం, టేస్ట్ అయ్యి ఎలా ఉన్నాయో చూద్దాం. మటన్ హలీం, చికెన్ హలీం కూడా టేస్ట్ చూద్దాం. లేకపోతే డిజర్ట్స్ కూడా చెప్దాం, ఎక్కడ ఎలా ఉందో చెప్తాను మీకు. అలాగే కాస్ట్లు అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. మాక్సిమం మరి పిస్తా హలీం అంటే మనకి హైదరాబాదే కాకపోతే గుర్తొస్తుంది. దాంతో కంపేర్ చేద్దాం ఎలా ఉందో. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. హలీం అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. దీని అడ్రస్ వచ్చేసరికి పద్మలయ థియేటర్ దగ్గర విజేత పక్కనే ఉందన్నమాట. స్పైసీ పిస్తా హౌస్ హలీం దీని పేరు. దగ్గరగా ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాల నుంచి ఉందంట ఈ హలీం. అది కూడా భీమవరంలో. ఈ ఏరియాలో ఇది కొత్త అనుకుంటా. అప్పుడు అక్కడ ఉండేది. పెద్ద మసీద్ దగ్గర కూడా ఉంటది. అక్కడ వీడియో చేసినప్పుడు అక్కడ కూడా ట్రై చేద్దాం. హలీం రెడీగా ఉంది, స్మెల్ వచ్చేస్తుంది, ఆగలేకపోతున్నాను. వితౌట్ లెమన్ ఫస్ట్ స్పూన్ తినాలి. వితౌట్ లెమనా? ఎస్. వచ్చాడు పెద్ద మనిషి వచ్చాడు. వెనక ఇప్పుడు పెద్ద మనిషి కనబడతాడు చూడండి, అదిగోండి. కొంచెం ఫ్రేమ్ లో కొంచెం ఇప్పుడే రవి కూడా వచ్చాడు. రా కూర్చో. లేదు, గీగా ఉంది. నెయ్యిగా ఉంది. ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగున్నాయి. ఫ్లేవర్ ఎలివేట్ చేస్తుంది, చాలా బాగుంది. గీ వేసాడు కూడా బాగుంది. చేసిన విధానం కూడా స్మూత్. ఫస్ట్ హలీం వేసి దానిపైన గీ వేసి, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, పుదీనా వేసి, పైన జీడిపప్పులు అలా వేసి, నిమ్మకాయ పెట్టి ఇప్పుడు నిమ్మకాయ పిండుదాం. నిమ్మకాయ పిండితేనే బాగుంటది. ఫస్ట్ బయట అంట నిమ్మకాయ లేకుండా తినాలంట పెద్ద మనిషి. చికెన్ కూడా వచ్చేసింది. నిమ్మకాయ తినకుండా టేస్ట్ కూడా ఎలివేట్ చేయాలి. నిమ్మకాయ కూడా పిండి. నేను ఈ మధ్యన అదే కొత్తగా హలీం తినేవాళ్ళు కామెంట్లు చూశాను. ఎలా తింటారు మాయా హలీం అంట. స్టార్టింగ్ తిన్నప్పుడు ఎవరికైనా అలా అనిపిస్తుంది. రెండు రోజులు తిన్నావంటే నువ్వు, నిజంగా చెప్తాను, ఈ హలీం సీజన్లో 30 రోజులు తినేవాళ్ళు ఉంటారు. ప్రతిరోజు హలీం తినేవాళ్ళు. హలీం పార్సల్ చెప్పించుకుని తింటే దాని టేస్ట్ తెలియదు. వచ్చి తినాలి, అక్కడికి వచ్చి వేడివేడిగా. నేను ఫస్ట్ రోజు నుంచే బాధేయడం మొదలెట్టాను. నాకు ఫస్ట్ రోజు డిఫరెన్స్ ఏం తెలియలేదు. లెమన్ పిండితే సూపర్ ఉంది టేస్ట్. చికెన్ హరీస్, చికెన్ హలీం అంటారు, చికెన్ హరీస్ అంట. చికెన్ హరీస్. ఇది ఫస్ట్ నిమ్మకాయ పిండేస్తాను. ఇది కూడా తెలుసా, కొన్ని చోట్ల మటన్ కన్నా చికెన్ బాగుంటుంది హలీం. నేను మనకి ఇక్కడ 2 చోట్ల ట్రై చేశాను. మటన్ బాగుంది అంటే హలీం ఇంకా బాగున్నట్టే. చికెన్ ఎవర్ గ్రీన్ బాగుంది. ఓ, దీని టేస్ట్ చూద్దాం గైస్. దారాల కింద అసలు మన మీద చాలా వేడిగా ఉంది. అందుకే ఆచి తూచి ఆలోచించి తినాలి. కాలేదా? కాలింది. కొంచెం ఏమంటున్నాడు, లోపల ఊదేశాను. ఇది ఆ మీటు నవ్వులుతుంటే ఆ మొత్తం లోపల పళ్ళ కింద అలా పడుతుంది. కానీ మటన్ అలా లేదనమాట. అది నార్మల్ మెత్తగా వెళ్ళిపోయింది. ఎలా పడిందో గీ చుక్కలు పడ్డాయి. చికెన్ కూడా సూపర్ ఉంది. కాస్ట్లు ఏంటి అన్న? కాస్ట్లు ఏంటన్నా? మటన్ 190, చికెన్ 100. సూపర్. డెజర్ట్ లో వచ్చేసరికి ఆప్రికాట్ డిలైట్ చెప్పాం. ఇది బాగుంది చూడడానికి. మొన్న మనం మెరిడియన్లో తిన్నాం, గుర్తుందా నీకు? ఈ ఆప్రికాట్ డిలైట్ క్రీమ్ చూడు చాలా ఎక్కువ వేసారు వాళ్ళు. టేస్ట్ చూద్దాం. బాగుంది. చాలా బాగుంది. క్రీమ్ కూడా చాలా బాగుంది. మెత్తగా అలా దిగిపోతుంది. చాలా బాగుంది. పర్ఫెక్ట్. వెళ్ళే చేస్తారంటావా, బయట నుంచి వస్తాయా? చాలా 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 బాగుంది. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వచ్చాం. దీని పేరు వచ్చేసరికి అథెంటిక్ హైదరాబాదీ హలీం. ఇది కూడా ఇక్కడే విజేత మార్ట్ పక్కనే, పద్మాలయ థియేటర్ దగ్గర విజేత మార్ట్ పక్కనే ఉంది. ఇది కూడా ఇక్కడ కూడా 2 హలీములు చెప్పాను, చికెన్ మటన్. వచ్చిన తర్వాత టేస్ట్ చూద్దాం.
మటన్ హలీం బాగుంటుంది ఇక్కడ తిన్నాను నేను, బాగుంది. అవునా? నాకు ఇది హైట్ అయిపోయింది, నీకు కరెక్ట్ సరిపోయినట్టు ఉంది టేబుల్. ఇంకో గుచ్చి వేసుకోమా పర్ఫెక్ట్గా. చేసుకుంటే చూసేవాళ్ళు పొట్టోడు అనుకుంటారు, కానీ జనాలకు తెలియదు నేను మనోడి హైట్ ఎంత ఎంత గురువు హైట్ నువ్వు? 6'4". 6'4". ప్రభాస్ అయితే హైట్ ఎంత? 6'2". ప్రభాస్ అన్న మీద 2 ఇంచుల హైట్ ఎక్కువ. వరుణ్ తేజ్ 6'3", రానా 6'4". రానా 6'3", వరుణ్ తేజ్ 6'4". వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ హైట్ నువ్వు. నీ కాలు చెప్పుల సైజ్ ఎంత? 14. కాలు చెప్పులే అడిగాను నేను, ఇంకా ఏ సైజు అడగలేదు నువ్వు అంతలా. ఎంత? 14. ప్యాంట్ సైజ్ అవి చెప్పను నేను అడగను కూడా. 14 అంట, నాది 8. 8, 9 అలా వేస్తా నేను. 14 దొరకవు కదా, కష్టమే కదా కొంచెం. ఇదివరకు దేవుడు అంట పాదాలు. కానీ మనోడు ఒక టైంలో సన్నగా అయ్యాడు మంచి కసిగా. మళ్ళీ అవుదాం. ఎప్పుడు వస్తుంది. సంబంధం చూడండి అండి, మీ ఓడికి సంబంధం చూస్తే పెళ్లి కోసమైనా సన్నగా అవుతాడు. అదే సంబంధం చూడాల్సిన పని ఉందిలే. కట్ చేసేయండి అంతా. ఏం లేదండి. టైగర్ మయ మంచి సంబంధం చూసి చేస్తా అన్నాడు పెళ్ళి. నీకు సంబంధం చూడాలంటే ఆఫ్రికా, ఆస్ట్రేలియా కాకుండా దేవాళ్ళనే చూస్తాను. చూద్దాం, మా వాళ్ళు చెప్తారు. చెప్పండి మా ఎవరైనా మంచి పిల్ల ఎవరైనా ఉంటే, మా రవికి సెట్ అయ్యే పిల్ల. కింద మినిమం ఒక 6 comments లో చేయండి. మినిమం ఒక 6 అడుగులు ఉండాలి. 6 అడుగులు లేకపోయినా 5.8, 5'5" పైన ఉంటే చాలు. 5'5" పైన అంటే మరీ పొట్ట తిరిగి వచ్చేద్దాం. ఏం చేస్తామా ఇంకా తప్ప. ఉంటారు హైట్ గా ఉండే అమ్మాయిలు ఉంటారు, హైట్ అబ్బాయిల కోసం వెతికే వాళ్ళు. మా వాడు సైజ్ 6'4". ఒకవేళ మీరు ఎవరన్నా వీడియో డైరెక్ట్గా చూస్తే మీరే మీ ఐడియల్ కామెంట్లో పెట్టండి. నెతుక్కుంటాను ఈ వీడియో మొత్తం నెతుక్కుంటాను. ఇది మటన్ హలీము. పైన వచ్చేసరికి ఇలా షేర్ వేసారు. ఇందాక అక్కడ ఏంటంటే డైరెక్ట్ నెయ్యి వేస్తారు, ఇలా షేరు అనమాట. ఈ షేరు వల్లనే కలుస్తుంది. బా, నా కళ్ళలో పడింది అయ్యా నిమ్మకాయ. ఇలా 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 వంకరగా పెట్టావేంటి? హార్డ్ కోర్ లెమన్ లవర్స్. నిమ్మకాయ కూడా పిండుదాం. అలా పైన అలా నిమ్మకాయ పిండి దెబ్బ కలిపి జీడిపప్పులు వీళ్ళు రోస్ట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేశారనమాట. మీట్ ఫ్లేవర్ తెలియట్లేదు. గీ ఫ్లేవరా? మీట్ ఫ్లేవర్ తెలుస్తుంది కదా మటన్ అయితే. కాకపోతే కొంచెం జ్యూసీలా ఉందన్నమాట, మరీ థిక్గా లేదు. ఫ్లేవర్ అది బాగుంది. ఇంకేం చెప్తావు? మీ ముందు మేమేం చెప్తాం? పెప్పర్, ఆ పెప్పర్ స్పైసీ అంటే ఆ షేర్వా యాడ్ చేయడం వల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది అంతే. అక్కడికి ఇక్కడికి అదే కదా డిఫరెన్స్. షేర్వా లేదు. చికెన్ టేస్ట్ చూద్దాం. బా, ఇది స్పైసీ ఉందమ్మా. ఇది నేను పెప్పర్ కరికేసాను, మరి ఏమైందో కానీ గొంతులో చాలా స్పైసీ తెలుస్తుంది. పైన కూడా బిర్యానీ మనం నల్లగా ఉండే రౌండ్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ వేసారా? అది గొంతుకి చాలా. చికెన్ బాగుంటుందండి. స్నేహ చికెన్ వాడతాం. బాగుంది, చికెన్ కూడా బాగుంది. ఫర్ ది ఫస్ట్ టైం మటన్ కన్నా చికెన్ హలీం బాగా నచ్చింది. ఇక్కడికి వస్తే చికెన్ కూడా ట్రై చేయండి ఇందులో కదా. చికెన్ బాగుంది కదా, చికెన్ హలీం బాగుంది. వలీగాడికి కూడా చికెన్ నచ్చింది. వీళ్ళ దగ్గర డబుల్ కా మీటా కూడా ఉంది. నా ఫేవరెట్ డబుల్ కా మీటా. దీని టేస్ట్ చూద్దాం. హలీం నచ్చింది. చికెనా యుద్ధం చేస్తున్నాం. చికెన్ బాగుంది. దాదా ఇది కూడా టేస్ట్ చూద్దాం. డాక్టర్ గారు చికెన్ తినద్దన్నారా, మటన్ తినమన్నారా? ఏది బాగుంటుంది తినమన్నారా? టేస్ట్ చూద్దాం గైస్. బాగుండాలి ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇది. చాలా బాగుంది. ఇది మాత్రం మస్ట్ ట్రై. ఇది వస్తే ఇప్పుడు మనం హలీం దర్బార్లో ఉన్నాం. ఇది జస్ట్ విజేత ఆపోజిట్ లోనే ఉంటది అనమాట. బాగుంది. అక్కడికన్నా కొంచెం ఈ ప్లేస్ అయితేనేంటి అన్ని కూడా బాగుంది అనమాట. సెటప్ కూడా బాగుంది. మటన్ హలీం చెప్పాం, దీని కాస్ట్ 200. క్వాంటిటీ చూసుకోండి మీరు. అక్కడ మీద కనీసం ఒక 20-30% ఎక్కువ ఉంది. 20 రూపాయలు ఎక్కువ. ముక్కలు వేసారు, చూడడానికి అయితే చాలా బాగుంది. పైన ఆ షేర్వా కూడా వేసారు. టేస్ట్ చూద్దాం. పుదీనా యాడ్ చేశారు. అక్కడ కూడా వేసారు కదమ్మా పుదీనా. నాకు అక్కడ ఇలా టేస్ట్ చూద్దాం ఐస్. కాల్ చేసుకున్నా. కాలిపోయింది, కళ్ళలో నీళ్ళు వచ్చింది దెబ్బకి. బాగుంది. మటన్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఇందులో. ఇక్కడ చాలా బాగుంది. నవ్వులుతుంటే మటన్ పంటి కింద పడుతుంది లాస్ట్ లో చివరిలో. మెయిన్ అదే కావాలి. చికెన్ కి అవుతుంది అయ్యింది కానీ ఇప్పుడు దాకా ఇక్కడైతే మటన్ చాలా బాగా మధ్యలో ఈ మూడిట్లో ఇది బెస్ట్ మటన్ అయితే. నేను అక్కడ ట్రై చేయలేదు, నువ్వే చెప్పాలి. అది స్పైసీ పిస్తా హౌస్ బాగుంది. అదిరిపోయింది. మా ఎందుకు నిమ్మకాయ పిండుకోలేదు రవి. పిండుకోకపోయినా బాగుంది.
బాగుంది, చాలా బాగుంది. ఫ్రైడ్ ఆనియన్స్, మటన్ నోటికి తగులుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్తో తిను. ఇక్కడికి వస్తే ఎక్స్ట్రా ఫ్రైడ్ ఆనియన్స్ అడిగి వేయించుకుని తినండి. ఫ్రైడ్ ఆనియన్స్తో చాలా బాగుంది. మటన్ హలీం అయితే అసలు మిస్ చేయకూడదు. దమ్మాయి తిమ్మాయి చాలా బాగుంది. యూ విల్ ఫీల్ రిగ్రెట్ వదిలితే. బాగుంది వలి. నెక్స్ట్ చికెన్ హలీము, అది నిమ్మకాయ పిండుదాం. మెయిన్ ఏంటంటే ఇందులో ఈ షేర్వా ఉంది చూసారా, షేర్వా చాలా బాగుంది. ఆ షేర్వాలోనే గీ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. టేస్ట్ చూద్దాం గైస్. ఇల్లేంటి జీడిపప్పు వేయడం మర్చిపోయారా? జీడిపప్పు వేయలేదా ఇక్కడ? ఇక్కడ జీడిపప్పు వేయలా, మర్చిపోయారా? అక్కడ రెండు చోట్ల కూడా జీడిపప్పు వేసారు మంచిగా. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బాగుంది. మరి అక్కడే బాగుంది రవి. చికెన్ కాన్సన్ట్రేషన్ అక్కడ చికెన్ జీడిపప్పు లేకుండా బాగుంది. ఇది జీడిపప్పు లేదు మరి, కానీ చికెన్ అక్కడే బాగుందా? కానీ ఇక్కడ మటన్ అయితే మాత్రం పీక్స్ ఉంది. మటన్ మీట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. షహదూద్ మలాయ్ ఏంటి బ్లూబెర్రీసా? కాదు, మల్బెర్రీస్. మల్బెర్రీస్ ఫస్ట్ ఇదిగోండి, ఇవన్నీ చూడండి. అబ్బా మిక్స్ కడుతాం చూసారు. ఇదంతా మలాయిని మొత్తం మిక్స్ చేసుకుని ఉన్న ఆక్విల్లో తిన్నాం మనం. ఆక్విల్లో కూడా సేమ్ ఇదే దర్బారే, సూపర్ ఉంది అక్కడ షహదూద్ మలాయ్. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. హైదరాబాద్లో మనకి మిలాను, నెక్స్ట్ కొన్ని ఇంకోటి ఏంటిది, ఇంకో దాని పేరు ఏంట్రా, నైస్ జ్యూస్ సెంటర్, ఇలాంటి చోట దొరుకుద్ది. టేస్ట్ చూద్దాం. పుల్లగా తీయగా. కాస్ట్ ఎంత ఇది? 150. ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తాయంట 2 రోజులు ఒకసారి. ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఇవి. ఇంకొంచెం మలాయి పడి ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఇంకొంచెం మలాయి వేస్తే ఇంకో 100 రూపాయలు పెంచాల్సి వస్తుంది. నేను డైటింగ్లో ఉన్నాను, నాకు ఏం తెలియదు. తిన్నావా లేదా ఇంతకీ? తిన్నాను. మరి ఏ నచ్చలేదు నీకు? అంటే స్వీట్ ఎక్కువ తిన్నాను డైటింగ్లో, 6 ప్యాక్ చేస్తాను. ఇంటికి వచ్చేసమ్మాయ. టేస్ట్లు అంటారా, పర్లేదు, బాగానే ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి హైలైట్ అయ్యింది అనమాట. ఈ నెల రోజులు ఈ హలీం దొరుకుద్ది కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళి ట్రై చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఎవరికి ఉంటాను మరి. జై హింద్.